హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ వ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక దామోదర మాసం ఎందుకు కృష్ణుడికి ఇష్టమైనదో తెలుసుకుందామా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటారు. కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన మాసం. అసలు ఈ కార్తీక దామోదర మాసం ఎందుకు కృష్ణుడికి ఇష్టమైనదో తెలుసుకోవాలంటే ఈ కథను తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఓ రోజు కృష్ణుడు మజ్జిగ జిల్లుకుతున్న యశోదాదేవి వద్దకు వచ్చి ఆకలేస్తుందని చెప్పాడు. వెంటనే యశోదాదేవి ఆ పనిని ఆపి కృష్ణుడికి పాలు ఇస్తుంది. తాను వంటగదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగి కృష్ణయ్యను కిందకు దింపి తాను వంటగదిలోకి వెళ్తుంది. తనను పాలు తాగనీయకుండా తన పని చూసుకోవడానికి వెళ్ళిన యశోద పైన కృష్ణుడు కోపగించుకొని అక్కడ ఉన్న వెన్నకుండను పగలగొట్టి ఒక రోలు మీద కూర్చొని తినసాగాడు. బయటకు వచ్చిన యశోదాదేవి తన బిడ్డ కనిపించకపోయేసరికి వెతకగా కృష్ణుడు రోలు మీద కూర్చొని వెన్న తింటూ కనిపించాడు. అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని మందలిస్తూ ఒక కర్ర తీసుకొని తన వెంట పరిగెత్తుతూ కృష్ణుడిని పట్టుకొని అక్కడ ఉన్న రోలుని కృష్ణుడి పొట్టకు ఒక తాడుతో కట్టసాగింది. ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు కృష్ణుడి ఉదరమునకు తక్కువైంది. తన తల్లి తనను బంధించడానికి పడే కష్టాన్ని చూడలేని కన్నయ్య తన తల్లి తన వల్ల బాధపడకూడదని ఆ తాడు తన పొట్టకు సరిపోయేలాగా చేసుకొని కట్టించుకుంటాడు. ఇలా తన తల్లిపైన ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ దామము అంటే తాడుతో ఉదరముకి కట్టించుకున్నాడు. కాబట్టి ఈ మాసానికి కార్తీక దామోదర మాసము అని పేరు వచ్చింది. అలా తల్లి కట్టిన రోలుతో కృష్ణుడు ఆడుకుంటూ ఉండగా ఉద్యానవనంలో ఉన్న 2 చెట్లు మధ్యలో ఈ రోలు ఇరుక్కుపోయింది. ఆ రోలును కృష్ణుడు బలవంతంగా లాగడంతో చెట్లు 2 వేర్లతో సహా పెలికించుకొని పడిపోయి శాప విముక్తి పొందుతాయి. ఇంతకీ శాప విమోచనం కలిగిన వారు ఎవరంటే కుబేరుని కుమారులు నలకుబేర మణిభద్రలు. నలకుబేరుడు మణిభద్రులు రాజభోగాలు అనుభవిస్తూ కొలనులో మద్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తుండగా అటుగా వెళుతున్న నారద మునివర్యులను పట్టించుకోరు. కోపం వచ్చిన మునివర్యులు మద్ది చెట్లు కమ్మని శాపానికి గురైనట్లు నలకుబేర మణిభద్రలు చెప్తారు. ఏమిలా శాపాన్ని మునివర్యుల శాపానికి గురి అయినాము, మద్ది చెట్లుగా అయినామని చెప్తారు. అయితే క్షమాభిక్ష కోరడంతో కృష్ణుడు మీకు శాప విముక్తి చేస్తాడని చెప్పినట్లు అప్పట్లో వివరించారు. ఇలా అర్జున చెట్లుగా ఉన్న తమకు విముక్తిని ప్రసాదించి తమను దీవించారని కృష్ణ భగవానుడిని ఉద్దేశించి దామోదరాష్టకమును గానం చేశారు. ఇద్దరూ శాప విముక్తి అయిన తర్వాత ఇట్లా కృష్ణ భగవానుడిని ఉద్దేశించి దామోదరాష్టకమును గానం చేశారు. ఈ కార్తీక దామోదర మాసమును ప్రతి సంవత్సరం దేశంలో ఉన్న అన్ని ఇస్కాన్ మందిరాలలోనూ జరుపుతారు. ఈ దామోదర కార్తీక మాసంలో శ్రీ తులసీధాత్రి సహిత దామోదర వ్రతం, శ్రీ రాధా దామోదర వ్రతం చేస్తారు. అలాగే ఈ దామోదర మాసం లేదా కార్తీకంలో ఎవరైతే ప్రతిరోజు నేతితో కేశవుని ఆలయంలో దీపం వెలిగిస్తారో వారికి సంతానం, ఆయుర్దాయం,
అష్టైశ్వర్యాలు చేకూరుతాయని స్కంద పురాణం చెప్తోంది. దండి కార్తీక మాసం దామోదరునికి ఎందుకు ప్రీతికరమైనదో అనే దాని గురించి చెప్పుకున్నామండి. మనము కార్తీక దామోదర మాసం ఎందుకు కృష్ణుడికి ఇష్టమైనదో వీడియోలో తెలుసుకున్నామండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.